హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూసారా, ఈరోజు ఒక స్వీట్ తయారు చేస్తున్నాను అండి. ఇదండి, ఇది కార్న్ పౌడర్ ఒక కప్పు, చక్కెర ఒక కప్పు, ఇది ఇచ్చి జీడిపప్పు, యాలకుల పొడి వేసుకుంటాము, వాటరు. చూసారా, ఇప్పుడు ముందు దీనిలోకి పిండి పోసుకోవాలి. ఇదే కప్పుతో వాటరు 2. చూసారా, 2 వాటర్ పోసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా. చూసారా, బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇది ఇట్లాగా ఆ పిండిని ఉండలు లేకుండా ఇట్లా కలుపుకున్నాను. ఇప్పుడు పాన్ పెట్టుకుంటాము. పాన్ పెట్టుకొని కప్పు చక్కెర, చూసారా, దీనిలో వాటర్ పోద్దాము ఫ్రెండ్స్. వాటర్ పోస్తాము. దీన్ని కూడా బాగా ఇలా కలుపుకుంటాము. ఇట్లా బాగా కరిగేదా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా కరిగేదాకా కలుపుకోవాలి చక్కెర. ఫ్రెండ్స్, కరిగిపోయింది చక్కెర. ఇప్పుడు పిండి పోద్దాము. పిండి పోసేస్తాము. ఈ పిండిని పోసేసి కలుపుతాము గడ్డలు లేకుండా. చూసారా, ఇప్పుడు దీన్ని బాగా ఉండలు కట్టకుండా బాగా ఇట్లాగా అనుకుంటా ఉండాలి. ఫ్రెండ్స్, చూసారా, ఇట్లాగా గడ్డలుగా వచ్చేస్తూ ఉంది. అంటే ఉడికిపోతుంది అన్నమాట పిండి ఉడికేలోపు మంట తగ్గించుకుంటాం కొంచెం. చూసారా, వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీనిలో జీడిపప్పు, యాలకుల పొడి చల్లుకుంటాం. అలాగే కొంచెం నెయ్యి, అలాగే కొంచెం కలరు. చూసారా, ఇప్పుడు మంట తగ్గించుకోవాలి. ఇప్పుడు దీన్ని సన్న మంట మీద కలుపుకోవాలి. అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో అయిపోయింది. ఇప్పుడు ఈ బాక్స్కి నెయ్యి వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని దీన్ని ఇట్లాగా బాగా పెట్టుకోవాలి. చేస్తాం కదా, చూసారా, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇట్లా వేసేసుకుంటాము ఫ్రెండ్స్. చూసారా, అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుంటాము ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ప్లేట్లో కొంచెం నెయ్యి అట్ట చేసుకొని, చూసారా, ఇట్లా పోసుకొని దీన్ని ఫ్రెండ్స్. చూసారా, బాగా వచ్చేసింది కదా, బాగా మంచి వాసన వస్తుంది. నెయ్యి వేసాం కదా, ఇట్లా కట్ చేసుకోవాలి. దీన్ని ఇలాగా కట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు కట్ చేసేస్తాను ముక్కలు. దాన్ని ఇట్లాగా సరే కట్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారా,
దానిలో వేసేసాను కదా, చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి. స్వీటు హల్వా లాగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా మంచి వాసన వస్తుంది, ఎందుకంటే మనం నెయ్యి బాగా వేసాం కదా, నెయ్యి, జీడిపప్పు, యాలకుల పొడి. చూడండి చూడండి చూడండి, స్పాంజీ లాగా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, చూడండి. ఎవరన్నా ఇలా చేసుకొని తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చూసారు కదా, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా చేసుకొని తింటారని, అలాగే మీ పిల్లలకు కూడా పెట్టాలని కోరుకుంటున్నాను. ఎవరన్నా చేసుకొని ఉంటే తప్పకుండా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇంకోండి, మంచిగా ఉందండి. హల్వా అంటారు మామూలుగా బజార్లలో, స్వీట్ అంగళ్ళలో అమ్ముతారు కదా హల్వా, అదనమాట. చూడండి మెత్తగా బాగుంది కదా. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. చూడండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఇది చాలా బాగుంటుంది కదా, ఇలా బాగుంటుంది ఇది ఈ స్వీట్ అన్న వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి. ఉంటాను. చూస్తున్నారు కదా, బాగా వచ్చిందండి. వాసన అయితే స్మెల్ సూపర్గా వస్తూ ఉంది. నేను కూడా తిన్నాను కదా, చాలా బాగుంది. చూస్తున్నారా, ఏమీ లేదండి, ఉత్త కార్న్ పౌడరు, కలరు, చక్కెర, అంతే, ఇంకేమీ లేదు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. పిల్లలకి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా బాగా తింటారు. మామూలుగా ఇదేను షాపుల్లో ఒక్కొక్క పీస్ 10 రూపాయలు 15 రూపాయలు అమ్ముతారు హల్వా. చూస్తున్నారు కదా, వీడియో నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.